హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చెప్పబోయే ముందు నా ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ముందుగా మనం ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటున్నామో వాటిని బాయిల్ చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడి కాగానే పొట్టు తీసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టి ఆయిల్లో వేయాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి వాటిని ఒక 2 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ కొంచెం కలర్ చేంజ్ కాగానే వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ని కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఇలా ఆయిల్ మంచిగా వేడి కాగానే కొద్దిగా జీలకర్ర, బండ పువ్వు, నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం అన్నీ కలుపుకొని మరికొద్దిగా సేపు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే దాని నుండి వాటర్ వచ్చేసి తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. కొద్దిసేపటికి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. ఇలా టమాటాలు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. టమాటాలో పోపు మొత్తం పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి టమాటాల నుండి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి. మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే టమాటాల నుండి స్కిన్ సపరేట్ అయ్యి కర్రీ నుండి ఆయిల్ పైనకు వచ్చేసి మంచిగా రెడీ అయింది. ఈ టైంలో మనం తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి కర్రీ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా లవంగాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదే టైంలో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేయాలి. రోస్ట్ చేసే టైంలో 6 eggs ఉండేవి, ఇప్పుడు 5 ఉన్నాయని అనుకోకండి. ఒకటి మా పాప తినేసింది, అందువల్ల 5 ఉన్నాయి. ఇప్పుడు అలాగే కొందరికి పచ్చి కొత్తిమీర కర్రీ పైన చల్లితే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఈ టైంలో కొత్తిమీర వేసేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని 2 to 3 minutes మంచిగా ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్స్కి పట్టుకొని ఎగ్స్ టేస్ట్గా రెడీ అవుతాయి. మాకు కర్రీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా తిక్కుగా కావాలనుకుంటే మరికొద్దిసేపు ఉడికించుకుంటే సరి. అంతే, యమ్మీ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరువవుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు.